ఏంటమ్మా ఈశ్వరి ఇదంతా? కాలం కావాలని నీ మీద పగపట్టినట్టుంది. పరిస్థితులు పనిగట్టుకొని మరి నిన్ను హింసిస్తున్నాయి. చాలా బాధగా ఉందమ్మా. పెద్దమ్మా, తాతయ్య ఎలా ఉన్నారు? పరువు కోసం బతికే వ్యక్తి తన మనవరాలు పోలీస్ స్టేషన్లో ఉంది అంటే ఎలా ఉంటాడు? బతుకు మీద తీపి లేనట్టు, భవిష్యత్తు మీద ఆశ లేనట్టు పడున్నాడు. ఆయన్ని ఎలా ఓదార్చాలో, ఏం చెప్పి సముదాయించాలో కూడా మాకు అర్థం కావటం లేదు. సార్ సార్, మా అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదు. పెళ్లి కావలసిన పిల్లని పోలీస్ స్టేషన్లో పెడితే పరువు పోతుంది. తన పెళ్లి కూడా ఒక సమస్యలా మారిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి సార్. మా డ్యూటీ మేము చేసామమ్మా. మీ పరువు తీయాలనో మీ అమ్మాయి పెళ్లి ఆపాలనో మా ఉద్దేశం కాదు. సార్, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుని బయట తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళు మాత్రం అకారణంగా ఇలా స్టేషన్లో ఉన్నారు. దీనికంతటికి కారణం ఆ రుద్ర. కావాలంటే ఆ రుద్రను అరెస్ట్ చేయండి. తప్పెక్కడుందో అర్థం చేసుకుని దయచేసి మా ఈశ్వర్ని వదిలేయండి సార్, ప్లీజ్. మీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అలా వదిలేయడం కుదరదు. మీరు వెళ్ళండి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? చెప్తున్నాను కదమ్మా, అర్థం చేసుకోండి, వెళ్ళండి. అమ్మా ఈశ్వరి, ఇప్పుడు ఎలా బయటపడతావు? నువ్వు బయటకు వచ్చే వరకు మీ తాతయ్యకి కోపం తగ్గదు, బాధ తీరదు. కళ్లకు కనిపించని వేదనని లోపలే అనుభవిస్తున్నాడమ్మా. మన చెవులకు వినిపించకుండా లోపలే పొలి కేకలు పెడుతున్నాడు. ఆయన్ని ఎలా ఓదార్చాలో ఏమో. సారీ ఈశ్వరి, చేసిందంతా చేసి సారీ చెప్పడానికి వచ్చారా? ఒక ఆడపిల్ల బతుకుతో ఆ రుద్ర నువ్వు ఒక ఆట బొమ్మని ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు. ఏం చేయమంటారు? ఈశ్వరి ఏమన్నా తక్కువ తిందా? ఆ రుద్రతో కలిసి నా హోటల్స్ మోయించింది. నేను కూడా ఉప్పు కారం తిన్నవన్నేగా. నాకు కూడా కాస్త కోపము రోషము తన్నుకొస్తుంది కదా. చూడేశ్వరి, నీకు జాబ్ ఇచ్చాను, మంచి జీతం ఇచ్చాను, దాంతోపాటే మంచి జీవితం కూడా ఇచ్చాను. నువ్వు బాధపడుతూ ఉంటే నీ ద్వారా నేను కూడా బాగుపడాలనుకున్నాను. ముందు ముందు ఇంకా ఎదగాలనుకున్నాను. అమ్మా ఈశ్వరి, కేడి మంచివాడు చెడ్డవాడు పక్కన పెట్టు. నువ్వు బయటకొచ్చే మార్గం చూపించాడు. మొండిగా ఉండి కేసుల చుట్టూ తిరిగే కన్నా ఒక్క సంతకం చేసి ఈ కేసు నుంచి బయటపడటమే మంచిది. అంటే
హోటల్ని వదిలేసుకోమంటున్నారా పెదనాన్న? ఈశ్వరి, నీకిష్టం లేని పని చేయటం మాకు ఇష్టం లేదు. కానీ నువ్వింత కష్టంలో ఉన్నప్పుడు కూడా నీ ఇష్టాన్నే అనుసరించమని మేం చెప్పలేము. నీ పంతం మీద పట్టుదల మీద నువ్వు నిలబడాలని మేం సలహా ఇవ్వలేము. ఒక్కసారి కేడి ఇచ్చిన అవకాశం గురించి ఆలోచించు. ఏంటి ఈశ్వరి నీకింత మొండితనం? మొండితనం ఉండొచ్చు, కానీ మూర్ఖత్వం ఉండకూడదు. కేడి ఇచ్చిన అవకాశం వదిలేస్తే నిన్ను విడిపించుకోవటానికి వేరే దారి ఏముంది? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఆ కాగితాల మీద సంతకం పెట్టడం తప్ప. ఇక ఆపై నీ ఇష్టం. పద కామాక్షి, వెళ్దాం. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. కామాక్షి, ఇక ఈ విషయంలో మనం చెప్పేది మనం చెప్పాం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ఈశ్వరి. మన పరువును కాపాడాలన్నా కూల్చేయాలన్నా తన చేతుల్లోనే ఉంది. నువ్వురా. ఏమండి, ఏమండి, అదే గాని జరిగితే నా కూతురి పెళ్లి కూడా గాల్లో దీపంలాగా రెపరెపలాడుతూ కూర్చుంటుంది. అవును, సుందరి చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది. తన దారిని తన్ని వదిలేస్తే ఇంకా సరికొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. అవును తాతయ్య, అందుకని ఉంటావా వెళ్తావా, సంతకం చేస్తావా చేయవా అని ఇన్ని ఆప్షన్లు ఇవ్వకూడదు. 4 తగిలించైనా 4 తెగ్గోసైనా సంతకం చేయించి ఆవిడ గారి వల్ల కలిగిన ఆపదలన్నిటికీ ఒకేసారి దండం పెట్టేయడం ఉత్తమం. అవును, ఆ సంతకంతో ఒక పక్క రాజేశ్వరి విలాస్ పీడ విరగడైపోతుంది, మరో పక్క చేసిన అప్పు తీరిపోతుంది. ఒరే విశ్వ, ఈశ్వరికి ఎలా చెప్తారో ఏం చెప్తారో తెలీదు. ఈశ్వరి కేడీ డీల్ ఒప్పుకునేలా చేయండి.